ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 5వ వచనము. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గమును గూర్చి గానము చేయుదురు. ప్రతి ఒక్కరూ భూరాజులు ప్రజలు దేవుని మార్గముల గురించి గానము చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. యెహోవా తన యొక్క ప్రభావముల గురించి, దేవుని యొక్క ప్రభావం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు దావీదు గారు సెలవిస్తున్నటువంటి మాటలు ఈ అధ్యాయమును దావీదు గారు రచిస్తూ వచ్చారు. ఈ అధ్యాయములో మనం 1 నుంచి 8 వచనాల దాకా చూసుకుంటే దేవునిని పూర్ణ హృదయముతో ఆరాధించేది చూస్తాము. దేవుని యొక్క నామమును జ్ఞాపకము చేసుకున్నటువంటి వాడుగా, దేవుని యొక్క వాక్యమును గొప్ప చేసేటువంటి విధానమును, దేవుని నామమున మొరపెట్టుకుంటున్నటువంటి వాడుగా, తర్వాత భూరాజులందరూ దేవుని యొక్క మాటలు విని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి వారుగా, తర్వాత దేవుని యొక్క మహాప్రభావమును గురించి, ఆయన మార్గము గురించి రాయబడటము, తర్వాత గర్విష్ఠులందరినీ దూరం నుంచి దేవుడు ఎరిగేటువంటి విధానము, తన పక్షంలో దేవుడు ఎలాగ ఉన్నాడో అనేది దావీదు గారు తన శత్రువుల గురించి రాయబడుతూ ఉన్నటువంటి మాటలు ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. మహాప్రభావం కలిగినటువంటి దేవుడు మన దేవుడు, ప్రభావం కలిగినటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన మార్గము ఎంతో యథార్థమైనటువంటిది, నీతి మార్గము, జీవ మార్గము, పాపములైనటువంటి మార్గము, ఆజ్ఞాపూరితమైనటువంటి మార్గము, ఎరుగు మార్గము, నిత్య జీవము కలిగినటువంటి మార్గము అని మనము చూస్తూ ఉంటాము. ఆయన మార్గము గురించి మనము చూస్తూ ఉంటాము. మొట్టమొదటిగా దీంట్లో చూస్తే యెహోవా మహాప్రభావం కలిగినటువంటి వాడు. మనకు సువార్త పత్రికలలో ఒక స్త్రీ గురించి రాయబడుతూ వచ్చింది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూస్తే 12 సంవత్సరముల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి స్త్రీ గురించి మనము తెలుసు. ఆమె యొక్క జీవితమంతా వ్యయపరుచుకుంటూ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా సరే ఏ వైద్యుడు కూడా ఆమెను బాగు చేయలేకపోతూ వచ్చాడు. కానీ ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క స్వస్థత గురించి వింటూ వచ్చింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు స్వస్థత అని గుర్తెరుగుతూ వచ్చింది. ఆ స్వస్థత పొందుకొని, ఆయన వస్త్రపు చెంగు పొందుకొని, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొని ఆ ప్రభావము దేవునిలో నుంచి బయటికి వెళ్ళటము చూస్తూ ఉంటాము. ఆమె స్వస్థత కార్యము పొందుకుంటూ వచ్చింది. ప్రభావము కలిగినటువంటి దేవుడు. అలాంటి ప్రభావము చాలామంది చూస్తూ వచ్చారు. కానీ ఆయన ప్రభావం గురించి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ దగ్గర ప్రస్తావించబడుతూ వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుందని విశ్వాసముతో ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావటము మనము చూస్తూ ఉంటాము. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగు ముట్టుకొని తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి నుంచి ప్రభావం వెళుతూ వచ్చిందని అడుగుతూ వచ్చాడు. స్వస్థత కార్యము పొందుకుంటూ వచ్చింది. ఆయన నుంచి బలము, ప్రభావము, శక్తి బయటికి వెళుతూ వచ్చాయి. ఆమెకు విడుదల వచ్చింది. ఎంతగానో దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తున్నటువంటి విధానం మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఆయన ప్రభావము ఎంతో గొప్పది. మన జీవితంలో కూడా ఆయన యొక్క ప్రభావము మన జీవితాలపై ఎంతో ఉంటూ ఉంటుంది. మనకు మంచి ఆరోగ్యాలు, క్షేమము, భద్రత, మనకు కావలసినటువంటిది ప్రతీది, శక్తి, బలము, ప్రతిదీ దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. దినదినము ఆయన మనకు పోషిస్తూ ఉన్నాడు. ప్రభావము చేత మనకు విడుదలను దయచేస్తూ ఉన్నాడు. మనకు కావలసినటువంటి ప్రతీది దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. ఇది మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రభావం గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఆయన ప్రభావం కలిగినటువంటి దేవుడిగా ఉండి మనకు సహాయం చేస్తాడు. అనారోగ్యమైన, వ్యాధి బాధలైన, ఆర్థిక సమస్యలైన, కుటుంబ సమస్యలైన, ఏ సమస్యలైనా ఆయన ప్రభావముతో మనకు సంపూర్ణముగా సహాయం చేస్తాడు. సంపూర్ణముగా సహాయం చేసి ప్రతి దారి నుంచి విడుదల చేస్తాడు. ప్రతి దారి నుంచి మనల్ని కాపాడుతాడు.
భద్రపరుస్తాడు. తర్వాత చూస్తే వారు యెహోవా మార్గముల గురించి గానము చేయుదురు. యెహోవా మార్గముల గురించి గానము చేస్తున్నారంట. ఆయన మార్గమును కీర్తనలతో పాడుతూ ఉన్నారు, గానము చేస్తూ ఉన్నారు. మన యొక్క సీను గీతల నుంచి కూడా యెహోవాను గానము చేయడము అనే పాట ఉంటుంది. యెహోవాను స్తుతించడము, దేవుని మార్గము యథార్థమైనటువంటిది అని మనము కూడా పాడుకుంటూ ఉంటాము. ఆయన మార్గము నీతి కలిగినటువంటి మార్గము, ఆయన మార్గము పాపములైనటువంటిది. 1:6 ఆయన యొక్క మార్గము పాపములైనటువంటిదిగా ఉంటూ ఉంటుంది. కీర్తన గ్రంథము 16:5 మనము చూస్తాము, జీవ మార్గమును చూస్తాము. 18:32 కీర్తన గ్రంథం యథార్థమైనటువంటి మార్గం అని మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్తలో ఇరుకు మార్గము అని మనము చూస్తూ ఉంటాము. జీవము కలిగినటువంటి మార్గము యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును జీవమును అని అనేక మార్గము గురించి మనకు తెలియబడుతూ వచ్చింది. ఆయన మార్గము గురించి గానము చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. మనము కూడా పాటల ద్వారా గానము చేస్తూ ఉంటాం. ఆయన మార్గము గురించి గానము చేస్తూ ఉంటాం. ఆయన మార్గము పరిశుద్ధమైనటువంటిది, ఆయన మార్గము నిత్య జీవము కలిగినటువంటిది, ఆయన మార్గము ఆజ్ఞపూరితమైనటువంటిది. ఆయన మార్గములో నడిచేటువంటి వారు వర్ధిల్లుదురు. మనకి ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు తెలుసు. యూదా రాజులు ఆయన మార్గం అనుసరించి నడుస్తూ వచ్చారు. ఇశ్రాయేలు రాజులు ఆయన మార్గం అనుసరించకుండా దారి తొలగిపోయినటువంటి వారుగా ఉన్నారు. రాజులు 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చూస్తూ ఉంటాం. 6వ అధ్యాయము 17వ అధ్యాయము కొంతమంది రాజులు, యూదా రాజులు దేవుని దృష్టికి యథార్థముగా నడిచినటువంటి వారుగా ఉన్నారు, యథార్థ మార్గంలో నడిచినటువంటి వారుగా ఉన్నారు. మనకి యోబు గారు కూడా చూస్తూ ఉంటాం. యోబు గ్రంథము 23వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. 11, 10, 9 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆయన మార్గంలో నడిచినటువంటి వాడు విడిచిపెట్టి తిరగలేనటువంటి వాడు, ఆయన అరుగు జాడలలో ఆయన మార్గములో నడిచినటువంటి వాడు యోబు గారు. అలాగే ఆయన మార్గంలో నడిచి వర్ధిల్లినటువంటి వాడు యోబు గారు. ఆయన మార్గంలో నడిచేటువంటి వారు ప్రతి వారు వర్ధిల్లుతారు. ఆయన మార్గం యథార్థమైనటువంటిది, సత్యము కలిగినటువంటిది. ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఒకే ఒక ఆజ్ఞ, నా మార్గంలో నడవాలి అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. 9వ వచనంలో, నా మార్గంలో నడిచేటువంటి వారు మిమ్మల్ని ప్రతిష్ఠిత జనముగా నేను స్థాపిస్తాను. నా మార్గంలో నడవాలి, మీరు నా ఆలోచన విధానం ఎరగాలి. ఇలాగ నా మార్గంలో కాకుండా వేరొక మార్గము, విశాల మార్గము, లోకమనే మార్గంలో నడిస్తే అది నిత్య నరకము, పాతాళమని కళాఖండగా దేవుడు చెబుతూ వచ్చాడు. ఇక్కడ చూస్తే 139వ అధ్యాయము 24వ వచనంలో, నీకు ఆయాస్కరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము అని ప్రాధేయపడుతూ ఉన్నాడు కీర్తనకారుడు. ఆయాస్కరమైనటువంటి మార్గము ప్రభువా నా ఎందున్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపించు అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా దేవుని మార్గంలో జ్ఞాపకం చేసుకొని గానము చేసేటువంటి వారముగా ఉండాలి. దాన్ని గానము చేసేటువంటి ముందు మన దగ్గర ఆయాస్కరమైనటువంటి మార్గాలు ఉంటాయి. వాటిని ప్రభువాని క్షమించు, ప్రాధాయపడి ప్రభా నిత్య జీవము కలిగినటువంటి మార్గం వైపు నన్ను నడుపు అని మనం పశ్చాత్తాపపడేటువంటి వారముగా ఉండాలి. ఆయన ప్రభావం గురించి మనం తెలుసుకునేటువంటి వారముగా ఉండాలి. ఆయన శక్తిని గురించి, బలమును గురించి మనము తెలుసుకున్నటువంటి వారముగా ఉండాలి. అద్భుతములు, ఆశ్చర్యకార్యములను మనము తెలుసుకున్నటువంటి వారముగా ఉండాలి. ఆయన ప్రభావం మహాప్రభావం కలిగినటువంటి వాడు. ఆయన ప్రభావం, ఆయన ఉనికిని తెలుసుకున్నటువంటి వారు వర్ణిస్తారు, స్తుతిస్తారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అందుకని ఇక్కడ 138 వచనంలో, నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా పూర్ణ హృదయముతో మిమ్మలను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. నీ నామమంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. చూడండి, మన మార్గములు, దేవుని మార్గములు గుర్తిరుగుతూ రావాలంటే దేవుని యొక్క నామము ప్రభావం కలిగినటువంటిదిగా మనము తెలుసుకోవాలంటే వాక్యమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాక్యమును అర్థం చేసుకోవాలి. ఆయన వాక్యమును మనము ఎంత
గొప్ప చేస్తూ వచ్చాడో ఆ వాక్యములో ఉన్నటువంటి సారాంశములను అర్థం చేసుకుంటూ రావాలి. ఆయన వాక్యమును ప్రేమించే వారముగా ఉండాలి. ఆయన వాక్యమును విని గైకొని చదివి ధ్యానించేటువంటి వారముగా ఉండాలి. అప్పుడు ఆయన మార్గం గురించి మనకు తెలుస్తుంది, ఆయన ప్రభావం గురించి మనకు తెలుస్తుంది. వాక్యము లేకుండా ఇవేమి మనకు తెలియవు. మార్గము తెలియదు, ఆయన యొక్క ప్రభావం మనకు తెలియదు. వాక్యమే ఉంటేనే మనకు ఈ రెండు అర్థమవుతాయి. ఇక్కడ భక్తులు దేవుని యొక్క మార్గం గురించి గానం చేస్తూ ఉన్నారు. తర్వాత మహాప్రభావం గురించి వివరిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. తద్వారాగా దావీదు గారు పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. వాక్యమును గొప్ప చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మన మార్గము, మన యొక్క స్థితి ఎలా ఉన్నదో, దేవుని యొక్క నామమును ఎలాగ గుర్తిరుగుతూ వస్తూ ఉన్నామో అనేది మనకు కూడా అర్థం కావాలి. దేవుని యొక్క మార్గములు నడిచేటువంటి వారముగా ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలో మనము పాటించే వారముగా ఉండాలి. అప్పుడు దేవుని మార్గములు నడిచేటువంటి వారముగా ఉంటాము. అప్పుడు గానము చేసేటువంటి వారముగా ఉంటాము. ఆయన ప్రభావం గురించి ఆరాధించే వారముగా, స్తుతించే వారముగా ఉంటాము. ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ దయగల నామాన్ని బట్టి వందనాలు, స్తుతురాలయ్య. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మీ మార్గమును మాకు తెలియాలి అంటే ముందుగా మా యొక్క మార్గమును మాకు తెలియాలి. మేము ఎలాగ నడుస్తూ ఉన్నామో, ఎలాగ జీవిస్తూ ఉన్నామో మా మార్గం మాకు తెలియచేసి ప్రభా మమ్మల్ని సరిచేయండి, చక్కపరచమని. మా యందు ఆయాస్కరమైన మార్గం ఉన్నదేమో ప్రభా మమ్మల్ని క్షమించమని, మమ్మల్ని ప్రభా నిత్య మార్గమున మమ్మల్ని నడిపించమని, తద్వారా మీ మార్గం గురించి గానము చేసేవారముగా, మీ యొక్క ప్రభావం గురించి ఆరాధించేవారముగా, స్తుతించేవారముగా ప్రభా మీరు ఇచ్చినటువంటి వాక్యమును గొప్ప చేసేటువంటి వారముగా, తద్వారాగా మా జీవితంలో ఇలాంటి అనుభవం ద్వారాగా మమ్మల్ని నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యం పెట్టినటువంటి వారిని కూడా ప్రభా ప్రతి ఒక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముతో మీరే వారిని బలపరిచి కృప చూపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారేమో ప్రభా మీ ప్రభావమును గుర్తిరిగేటువంటి వారుగా సహాయం చేయండి. రక్తస్రావంతో కలిగినటువంటి స్త్రీ ప్రభా మీ యొక్క వస్త్రపు చెంగి ముట్టుకొని ఎలాగ స్వస్థత పొందుతూ వచ్చిందో, మీలో ఉన్నటువంటి ప్రభా ఎలాగ బయటికి వెళుతూ వచ్చిందో ప్రభా, మాలో ఉన్నటువంటి ఈ యొక్క చలికాలంలో ప్రభా ఎంతోమంది జలుబులు, దగ్గులతో, జ్వరాలతో బాధపడుతున్నారు. మీ ప్రభావం మా మీద ఉంచి మంచి ఆరోగ్యము తెచ్చమని ప్రార్థన చేస్తూ నేను ఆ ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.